మేము యవనస్తులుగా ఉన్నప్పుడు నా వివాహం అవ్వకముందు సువార్త ప్రకటించడానికి మేము ఒక గ్రామానికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం, ప్రభా ఈరోజు ఎక్కడెక్కడ ఎవరెవరికి సువార్త ప్రకటించాలో అలాంటి ప్రాంతాలకు వెళ్ళాలి, అలానే మమ్మల్ని కాపాడు, కంచె వెయ్యి అని చెప్పి ప్రార్థన చేసుకుని బయలుదేరాం. పరిశుద్ధాత్మ దేవుడు అంటే టీంతో నేను నడుస్తున్నాను, నాకు ఒక ప్రేరేపణ బలంగా వస్తుంది హృదయంలోంచి, అక్కడున్న గుడారాల దగ్గరికి వెళ్ళు అని వస్తుంది. ఐదుగురం కలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత 30-40 మంది దాకా గ్యాదర్ అయ్యారు. కంపు వాళ్ళ దగ్గరకు వెళ్ళిన దగ్గర ఒక విధమైన చేపల వాసన, ఒక విధమైన మురికి వాసన, వాంతి వచ్చేటట్లుంది. టీంలో ఉన్న వాళ్ళు ముక్కు మూసుకుని మేము వెళ్ళిపోతా ఉన్నారు. అలా చేయొద్దు, మనం ఎందుకో దేవుడు ప్రేరేపించాడు. వీళ్ళు కూడా సువార్త ప్రకటించాల్సిన అవసరం మన మీద ఉందేమో, మనకి ఇచ్చిన అవకాశాలు మనం వాడుకుందాం, సువార్త చెప్దాం అని చెప్పి నేను అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించిన తర్వాత మీ అందరికీ ఇష్టమైతే గనక మీకు మంచి విషయాలు మేము బోధిస్తాము రమ్మన్నాం. అందరూ కలిసి 7 గంటలకల్లా మేము ఉన్నటువంటి ఇంటికి వచ్చేవాళ్ళు. ఎవ్రీడే ప్రతిరోజు క్లాసులు, ఎవ్రీడే వాళ్ళు వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత శుభ్రం గురించి మొదటగా చెప్పాం. సువార్త కన్నా ముందు శుభ్రం గురించి చెప్పాం. ఒంటి స్నానం చేయటం, పళ్ళు తోముకోవడం ఎంత ముఖ్యం, తలదూకోవడం ఎంత ముఖ్యం, మంచిగా ఉన్న వాటిలోనే వస్త్రాలు ఏ విధంగా వేసుకోవాలి, వేసుకోకపోతే ఎంత నష్టం, ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక 4 రోజులు విన్న తర్వాత మాట తీరు మారింది, చూపు మారింది, డ్రెస్సు మారింది, విధానం మారింది, అన్నీ మారిపోయాయి. మేము కన్నడ భాషలోను, తర్వాత తమిళ భాషలో, హిందీ భాషలో మేము పాడే పాటల్ని వాళ్ళ భాషలోకి మార్చుకొని వాళ్ళే లిపి కట్టారు, వాళ్ళే రాగం కట్టారు, వాళ్ళు కూడా పాడటం మొదలు పెట్టారు. అబ్బా, సువార్త సభ జరిగినట్టు జరిగిపోయింది. రోజు 7 రోజులు అనుకున్నటువంటి మా సభ 1 నెల రోజులు కొనసాగింది. వాళ్ళందరినీ ప్రేమించాం, మేము దేవుని ప్రేమను వారికి తెలియజేశాం. అందరూ కలిసి చక్కగా దేవుణ్ణి స్తుతించుకొని పాటలు పాడుకొని ఆరాధించిన తర్వాత గొప్ప ఏడుపు అక్కడ. మా బ్రతుకులు మారిపోయే యేసును మాకు పరిచయం చేశారు. యేసయ్యతోనే మేము ఉంటాం, ఎక్కడికి వెళ్ళినా మేము దేవునితో నడుస్తాం, ఎక్కడికి వెళ్ళినా చర్చిలు అన్నారు కదా అక్కడికి వెళ్ళిపోతాం అని చెప్పారు. అయితే అప్పుడు దాకా ఎందుకు, మీరు ఇప్పుడే చర్చికి వెళ్ళండి అని కొన్ని సంఘాలకు వాళ్ళకి పరిచయం చేసి పంపించడం ప్రారంభించాం. వారు కూడా విశ్వాసులుగా మారిపోయారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మీరు అప్పగించుకుంటే ఒక్కొక్కసారి దేవుని ప్రేరేపణ మీ ప్రేరేపణ కన్నా విభిన్నంగా ఉండబోతుంది దైవజనమా. ఆ ప్రేరేపణకు మనం అప్పగించుకున్నప్పుడు కార్యాలు జరుగుతాయి. అలా అని చెప్పేసి ప్రమాదకరమైన స్థలాల్లోనికి వెళ్ళి ఒంటరిగా సువార్త చెప్పడం అనేది లేదా మాట్లాడటం అనేది నేను ప్రోత్సహించట్లేదు ఏమాత్రం కూడా. ఆ సిచ్యువేషన్, ఆ సందర్భం అన్నిటినీ దేవుడు మాకు అనుకూలపరిచాడు. నేను ఒకదాని కదా, ఒక టీముగా మేము ఉన్నాం. సువార్త మీరు ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని ఆశ్రయించండి. ఈ రోజు నేను ఎవరికి సువార్త ప్రకటించాలని నువ్వు ఆశపడుతున్నావు, వారి యొద్దకు నన్ను నడిపించు ప్రభు అంటే అక్కడ ఒక అద్భుతమైన దేవుని రాజ్యకార్యం మీ ద్వారా జరగబోతుంది దేవుని బిడ్డ.